కంగ్రాచులేషన్స్ టు మేము విట్నెస్ చేయని ఒక మూమెంట్ని డైరెక్ట్గా నువ్వు లైవ్ రిపోర్ట్ చేసినావు. అండ్ మన తెలుగు స్టేట్ నుంచి ఇట్లా వేళ్ళ మీద 1-2 మెంబర్సే వెళ్ళిండ్రు, లెక్క పెట్టుకోవచ్చు. అండ్ యూ ఆర్ వన్ ఆఫ్ దెమ్. సో ఎట్లా ఫీల్ అవుతున్నావు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు మస్తు ప్రౌడ్గా ఉంది నిజంగానే. నేను అంటే నాకు నేనుగా నేను వెళ్ళి ఆడ మొత్తం అన్ని దగ్గర నుండి చూడడం. అప్పటి వరకు నేను రీల్స్లో చూసిన ఇట్లా కొడుతున్నారు, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు, అమ్మాయిల మీద ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు అని చెప్పి వార్తలు వస్తున్నాయి. ఆడికి పోయి చూసిన తర్వాత మొత్తం సినిమా అంతా రివర్స్ ఉంది. వాళ్ళకి ఎవరు ఫండింగ్ చేయలేదు, అక్కడ అమ్మాయిలను ఎవరు కొట్టట్లేదు, పోలీసులు కొడుతున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఓకే, పరిస్థితులు అంతా వేరేగా ఉన్నాయి. అక్కడ ఉండడం నాకు చాలా హ్యాపీగా ఉండే. డైరెక్ట్గా వెళ్ళను, దట్టు నీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు కూడా జెన్జీ కిడ్సే ఉన్నారు. సో ఎట్లా వెళ్ళిన? ఆఫీస్ పంపించిందా, ఫ్యామిలీ పంపించిందా, లేకపోతే ఆ కాక్రోచెస్ మీకు ఫండ్స్ ఇచ్చి అంత దూరం తీసుకెళ్ళినాయా? ఎవరు ఆర్గనైజ్ చేసిండ్రు మీ ట్రిప్ని? యాక్చువల్గా ఎవరు మాకు ఫండింగ్ అట్లా ఏం చేయలేదు. సిఎఫ్టీ క్లైమేట్ ఫ్రంట్ తెలంగాణ నుండి మేము కొంతమంది అనుకున్నాము మనం ఖచ్చితంగా వెళ్ళాలి, అంత పెద్ద మూమెంట్లో మనం ఉండకపోతే ఎట్లా అని చెప్పి మేము అనుకొని మేమే పైసలు జమ చేసుకొని మేము ట్రైన్లో స్టార్ట్ అయిపోయినాం. సో క్లైమేట్ ఫ్రంట్ ఆర్గనైజేషన్లో ఇప్పుడు ప్రత్యూష ఉన్నట్ట? ఉంది అఫీషియల్గా. ఓకే, సో ఆర్గనైజేషన్ తరఫున ఒక యాక్టివిస్ట్గా వెళ్ళిన అట్లాగే నేను అక్కడికి వెళ్ళిన తర్వాత మైక్ టీవీకి రిపోర్ట్ చేయడం, ఏం జరుగుతుంది ఏంది అని వీడియోస్ చేయడం, అక్కడి నుంచి కూడా నా జాబ్ చేసిన. ఈ సందర్భంగా నేను చాలా మంది తెలుగు యాక్టివిస్టులు నువ్వు అక్కడికి వెళ్ళడం మీద ఎంత ప్రౌడ్గా ఫీల్ అయ్యారో అనేది నేను నీకు చెప్పాలనుకుంటున్నా. చాలా మంది చాలా హ్యాపీ అయినరు. ప్రత్యూష మన మధ్య తిరిగిన పిల్ల ఈరోజు అంత దాకా వెళ్ళి రిపోర్టింగ్ చేసి మెయిన్గా నీ లైవ్ రిపోర్టింగ్ వీడియోస్ని స్పెసిఫిక్గా ప్లే చేసుకున్నారు. సో అది నీకు చెప్తున్నా, ఆ విషయంలో కూడా కంగ్రాట్స్. అందరికీ నువ్వు ఒక మంచి ప్రౌడ్ క్యూట్ గర్ల్ లాగా అనిపించినావు. అయితే ఇక్కడ ఎంత హ్యాపీగా ఉందో అంత క్యూరియస్గా కూడా ఉంది మాకు. ఏం చూసినావు అక్కడ? ప్రత్యూష నువ్వు ఒక ఆడపిల్లగా వెళ్ళినావు. మన ఇండియాలో ఎంత మాట్లాడుకున్నా కానీ విమెన్ సేఫ్టీ అనేది ఆల్వేస్ ఒక క్వశ్చన్. ఎప్పుడు మనం సేఫ్గా ఉంటాం, ఎప్పుడు మనకి ఎటువైపు నుంచి ఇష్యూస్ వస్తాయో తెలియదు. ఈవెన్ బస్లో కూడా బ్యాక్ టచ్ అనేది మనం అంతా ఎక్స్పీరియన్స్ చేస్తుంటాం ఇండియన్ సొసైటీలో. సో అక్కడ అన్ని లిటరల్ 1,00,000 కంటే ఎక్కువ మంది ఉన్నటువంటి అంత క్రౌడెడ్ ప్లేస్లో, ప్రొటెస్ట్ ప్లేస్లో మీరు ఎక్కడున్నారు, ఏం తిన్నారు, నీ సేఫ్టీ విషయం ఏంటి, అవన్నీ చెప్పు. జనరల్గా మనం మానవత్వం అని మాట్లాడుకుంటాం, కవిత్వాలలో వింటాం, మనం పేపర్లో చదువుతాం, బుక్కులలో చదువుతాం. కానీ నేను ఆడిపోయినాక నిజంగా మానవత్వం చూసిన. ఆడిపోయిన తర్వాత నేను ప్రొటెస్ట్లోకి పోయినా. ఫుల్ రాత్రి అయిపోయింది మేము పోయేసరికి. నేను డైరెక్ట్ పోవడంతో జంతర్ మంతర్ దగ్గరికి వెళ్ళిన. రాత్రి పొద్దున్నే అయిపోయింది. మేము ట్రైన్లో మొత్తం రాత్రి అంతా గడిపినాము. 20 రోజు ప్రొటెస్ట్కి నేను వెళ్ళిన. అక్కడికి వెళ్ళిన తర్వాత పరిస్థితులన్నీ మొత్తం ఇట్లా ఆగమాగం ఉండే. నిజంగా నేను ఆడున్న 7 రోజులు మానవత్వం చూసిన. ఓహో, ఇదే నా మానవత్వం అంటే, మన బుక్లలో చదువుకునే మానవత్వం ఇది అని. ఎట్లా అంటే నేను ఒక సీన్ చెప్తా. నేను ఇప్పుడు కూడా నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి చెప్తే. ఇట్లా మొత్తం బ్యారికేడ్స్ పెట్టిండ్రు. అటువైపు పోలీసు వాళ్ళు, ఇటువైపు సిక్కులు, పెద్ద పెద్ద రాడ్లు పట్టుకొని సిక్కులు. ఎందుకంటే పోలీసులు ఈ ప్రొటెస్టర్స్ని కొట్టకుండా మధ్యలో ఉన్నారు. దాదాపు 4 అవుతుంది. అటువైపు పోలీసులు ఇటువైపు రావాలంటే ఈ 6 పర్మిషన్ కావాలి. మేము రావచ్చా సార్? ఓకే సార్, ఉదర్సే జాओ అంటే అటు నుండే రావాలి పోలీసులు. అంత మీదికి తీసుకున్నారు. అక్కడ సిక్కులు 4 అవుతుంది, అందరు పడుకొని ఉన్నారు. అర్లీ మార్నింగ్ 4 అవుతుంది, అందరు పండుకొని ఉన్నారు. ప్రొటెస్టర్స్ అందరూ ఒక దగ్గర మొత్తం రోడ్ల మీద, ఇక మొత్తం రోడ్ల మీద పండుడు ఏం లేదు, అట్లా పండుకుంటారు అంతే. కింద ఏం ఉండదు కూడా. కొంతమంది టవల్ వేసుకుంటారు, కొంతమంది బెడ్షీట్లు ఏది తెచ్చుకుంటుంది అట్లా పండుకొని ఉంటారు. కొంతమంది ఉట్టిగానే అట్లా బ్యాగ్ వేసుకొని పండుకొని ఉంటారు. అమ్మాయిలు, అబ్బాయిలు, అమ్మమ్మలు, పెద్ద మనుషులు, తాతలు అట్లా ఏం లేదు, అట్లా పండుకొని ఉంటారు. ఈడికెళ్ళి ఆడదాకా ఒక 30 మంది వండుకొని ఉన్నారు. ఒక లైన్ ఇట్లా 5 లైన్లు ఉన్నాయి. ఇక్కడ సిక్కులు ఉన్నారు, ఈడ ప్రొటెస్టర్స్ ఉన్నారు. ఇంట్లోకి వెళ్ళి 1-2-3 లేచి ఈ పండుకున్న వాళ్ళందరూ కూపుతూ ఉంటారు అన్నమాట. దోమలు కరవకుండా. అక్కడ ఫుల్ హ్యూమిడిటీ ఉంటుంది కదా, గాలి రావాలని ఇట్లా ఊపుతూ ఉంటారు అన్నమాట.
ఓ ఓకే. ఆ 4 గంటల దాకా వాళ్ళు ఊపి 1 గంట తర్వాత వీళ్ళు వండుకొని ఇంకో ముగ్గురు లేచి ఊపుతూ ఉంటారన్నమాట. వావ్! అందరికి అందరూ స్ట్రేంజర్సే మళ్ళీ. అందరూ స్ట్రేంజర్సే. ఎవరికి ఎవరు తెలవదు. బై తుమ్ కిధర్ సే అంటే పంజాబ్ సే, తుమ్ కిధర్ సే ఇక వేరే వేరే రాష్ట్రాల నుంచి. ఢిల్లీలో ఉన్న వాళ్ళు ప్రొటెస్ట్‌కి వస్తారు పొద్దుగల, తర్వాత ఇంటికెళ్ళిపోతారు. వేరే రాష్ట్రాల నుండి వచ్చిన వాళ్ళే అక్కడ వండుకుంటారు. ఆడ పండుకున్నోళ్ళే కొన్ని వేల మంది ఉంటారు మళ్ళీ. ఓకే. వేరే రాష్ట్రాల నుండి వచ్చినోళ్ళు మళ్ళీ వేరే వేల మంది ఉంటారు. హ్మ్. హ్మ్. అంత బ్యూటిఫుల్ ఉంటుండే ఆడ. అమ్మాయిలకైతే ఎంత సేఫ్టీ ఉంటది. లక్షల మంది ఉంటారు. మీరు అన్నట్టు లక్షల మందిలో అమ్మాయిలని ఇట్లా పిసికి పిసికి చేస్తారు. అవును. ఏడికన్నా బయటికి పోతేనే పిసికి పిసికి చేస్తారు అమ్మాయిలు. అస్సలు అట్లుండదు. అమ్మాయిలు కొంచెం ఇట్లా రెస్ట్ తీసుకోవడానికి ప్రొటెస్ట్ కూర్చున్నారు అనుకో, పోయి నీళ్ళు ఇస్తారు. మేడం కుछ होना आप अच्छा है అని చెప్పి ఓఆర్ఎస్ ఇస్తారు. ఓహ్! ఇంత బ్యూటిఫుల్ ఉంటుంది. నేను అది చూసిన అక్కడ.